తిరుపతి ఆధ్యాత్మిక నగరం తిరుపతిలో అసాంఘిక కార్యకలాపాలకు చెక్ పెట్టేందుకు పోలీసులు భారీ ఎత్తున తనిఖీలు నిర్వహించారు. జిల్లా ఎస్పీ సుబ్బరాయుడు పర్యవేక్షణలో నగరంలోని ఎస్టీవీ నగర, న్యూ ఇందిరానగర్ ప్రాంతాల్లో పోలీసులు విస్తృతంగా కార్డన్ అండ్ సెర్చ్ నిర్వహించారు. ఈ సోదాల్లో భాగంగా కాలనీలోని ప్రతి ఇల్లు, వాహనాలను తనిఖీ చేసిన పోలీసులు సరైన పత్రాలు లేని పలు వాహనాలను సీజ్ చేశారు. అదేవిధంగా అనుమానాస్పదంగా తిరుగుతున్న పలువురు వ్యక్తులను అదుపులోకి తీసుకుని విచారణ చేస్తున్నారు. మాదక ద్రవ్యాల ముప్పును అరికట్టేందుకు పోలీసులు ఈసారి ప్రత్యేకంగా గంజాయి డిటెక్టివ్ కిట్లతో తనిఖీలు చేపట్టారు. గంజాయి అక్రమ రవాణాకు పాల్పడే వారిపై పీడీ యాక్ట్ నమోదు చేస్తామని హెచ్చరించారు. నగరంలో శాంతి భద్రతల పరిరక్షణ కోసం ప్రజలు పోలీసులకు సహకరించాలని ఆయన కోరారు. తాగడం అనేది చాలా అది అందరికీ అలవాటుగా మారిపోయింది. తాగడం అనేది కాకుండా కొంచెం మంచిగా అందరూ చదువు ప్లస్ ఇంట్లో ఫ్యామిలీస్ గురించి ఆలోచించి బాధ్యతగా ఉండాలని కోరుకుంటున్నాం. చట్టం వస్తుంది, అవన్నీ దయచేసి చేయొద్దండి, అర్థమైనా? అదేవిధంగా గంగ జాతర వస్తుంది మన తిరుపతిలో. ఎవరైనా ఇందిరా కాలనీ ప్రజలకు నమస్కారాలు. ఎందుకు ఇది చేస్తున్నామంటే తీసుకుంటాం 1972 or 112 కేసు చెప్తే మీ పేరు కూడా అడగము. ఒకటి ముఖ్యంగా ఈ ఏరియాలో కొంతమంది రౌడీ షీటర్స్ ఉన్నారు, కొంతమంది గంజాయి తాగే వాళ్ళు ఉన్నారు. అంటారు దీన్ని. ఒక టైంలో 70-72లో అసలు అంత పొలాలు ఉన్నాయి. దాంట్లో ముఖ్యంగా ఉదాహరణ చూస్తే ఇక్కడ దాదాపు 20 మంది వరకు ప్రీవియస్ క్రైమ్స్లో ఇన్వాల్వ్ అయిన రౌడీ షీటర్స్ ఉన్నారు. దాదాపు 16 నుంచి 17 మంది లవ్ చేసిన రేపు ఏదైనా జరిగితే అరిటాక్ వచ్చి ముళ్ళు మీద పడ్డా, ముళ్ళు అరిటాక్ మీద పెట్టా, ఒక్క ఎవరికి అరిటాక్కే, అవునా? నడిచి రావాలన్నా, సైకిల్లో రావాలన్నా చాలా ఇబ్బంది ఉండేది. అలాంటిది ఈ ఎస్టీ నగరు చాలా ఇంప్రూవ్మెంట్ అయింది కానీ రోజు గలాట్లే. ఎందువల్ల గలాట్లంటే పక్కనే బ్రాండీ షాపులు ఉన్నాయి. రోజు తాగడం, కుర్రకారులు, పెద్దవాళ్ళు కూడా, ముసలి వాళ్ళు మొదలుకొని కుర్రకారు వరకు బాగా తాగుతున్నారు. తాగేసి ఎక్కువ గలాట్లు చేస్తున్నారు. కానీ అప్పుడప్పుడు నైట్ డ్యూటీ కూడా వేస్తే మంచిది సార్. వచ్చి అప్పుడప్పుడు వెరిఫై చేసినారంటే కొంచెం భయం ఉంటుంది. తిరుపతిలో అసాంఘిక కార్యక్రమాలకు చెక్ పెట్టేందుకు తిరుపతి పోలీసులు రాజమౌళి ముద్ర పడ్డట్టు ముద్ర పడిపోయింది. సరే, ఇప్పుడు మీ దగ్గర నాకాబందీ చేయడం మంచిదా కాదా? కాబట్టి మీరు మామూలుగా పొంగళ్ళు పెట్టుకుంటారు, పొంగళ్ళు తీసుకొని వస్తారు. కాబట్టి ఎవరైనా సరే గొడవలు ఏమైనా చేస్తే మాత్రం తప్పనిసరి కఠిన చర్య. మీడియాకి కూడా పెట్టడం జరుగుతుంది, ఇబ్బంది పడతారు. ఒక్క నిమిషం మీరు తాగుతాంటే తాకోండి, మీ పర్సనల్, మీ డబ్బు మీ ఇష్టం. కానీ బహిరంగ ప్రదేశాల్లో కావాలి. కానీ వాడు ఏమంటున్నాడు, డౌన్లోడ్ చేసుకోండి అంటాడు. డౌన్లోడ్ కానీ కొంతమంది చేయడం వల్ల అందరికి చెడ్డ పేరు వస్తుంది ఎస్టీవీ నగర్లో. ఎందుకంటే ఎస్టీవీ నగర్లో కూడా మన ఎస్టీవీ నగర్లో కష్టపడి పనిచేసి బాబు ఇంకా రావాలి, ముందుకు రావాలి. ఇంకొంచెం మీరు కాదు, ఎన్నుకున్న వాళ్ళు కొంచెం ముందుకు రావాలి.
రావడము, అదేవిధంగా నిజంగానే జనాలు హెల్మెట్లు లేకుండా ప్రాణాలన్నీ కోల్పోతున్నారు. హద్దు పద్దు లేక చాలా టెంపుల్లో బాగుండింది. కానీ ఈ రోజు మార్పులు అనేది వస్తుంది. కానీ మార్పులు అనేది రావాలి. కానీ ఇంత జనాన్ని చూడాలి. ఎవరైతే ఈ గాంజా లాంటివి సప్లై చేస్తారో వారిపై ఎవరైతే సేవిస్తారో వారి సమాచారాన్ని 112 కానీ 1972 కానీ రిహాబిలిటేషన్ సెంటర్ పంపుతాం. అదేవిధంగా ఇక్కడ ఏదైనా ఇన్ఫర్మేషన్ ఉంటే మీరు 1972 కానీ 112 నాశనం అవుతుంది, గుర్తుపెట్టుకోండి. అదేవిధంగా 2 వీలర్ మనిషి ప్రాణం, మనిషి ఈ డబ్బులు పోగొట్టుకోవద్దండి. డబ్బులు ఒక్కసారి పోయిందంటే అది ఒక అకౌంట్ నుంచి ఇంకో అకౌంట్ ఇస్తున్నాం. మిమ్మల్ని అందరినీ ఇక్కడ కలుసుకున్నందుకు సంతోషంగా ఉంది. అంతా యూత్ ఉన్నారు. ఇప్పుడు మీకు చెప్పింది అర్థమైంది అనుకుంటా. ప్రాంతంలో అన్ని జాగ్రత్తలు తీసుకుంటూ టెస్ట్ చేయడం కూడా జరుగుతుంది. కాబట్టి అక్కడికక్కడే టెస్ట్ చేసి ఎవరైతే పాజిటివ్ దానిలో కనుక తేలితే మీరు గంజాయి తాగినట్టు లెక్క. ఆటోమేటిక్గా చెప్తుంటే మనిషి తప్పు చెప్పొచ్చు, టెక్నాలజీ తప్పు చెప్పదు కదా. మనిషి తప్పు చెప్తే కాబట్టి మీ అందరూ వీళ్ళందరి యాక్టివిటీస్ని కంట్రోల్ చేయాల్సిన బాధ్యత మీది, మాది, అందరిది. డబ్బులన్నీ విత్డ్రా అయిపోతాయి. కాబట్టి డబ్బులు పోగొట్టుకుంటే మళ్ళీ తిరిగి తెచ్చేయడం అనేది చాలా కష్టం, గుర్తుపెట్టుకోండి. అదేవిధంగా కాబట్టి అందులో ఇప్పుడు కొత్తగా ఏమైందంటే కొత్తగా కిట్స్ వచ్చాయి, గంజాయి కిట్స్ వచ్చాయి. మేము మామూలుగా ప్రెగ్నెన్సీ కిట్ ఉంటుంది, ఐడియా ఉందా? ప్రెగ్నెన్సీ లేదు, మళ్ళీ ఇదే విధంగా పాల్పడితే చట్టపరంగా చర్యలు కూడా తీసుకోవడం జరుగుతుంది. అంతేకాకుండా వీళ్ళకి ఎక్కడి నుండి వచ్చింది కూడా వెరిఫై చేసి వారిపై ఇంతేనా? ఇంకెవరికి వెళ్దా? మీకెవరికి వెళ్దా? డైలీ తెలీదా? ఆర్సీలు లేకుండా ఉన్నారు. కొన్ని దమ్ము పనులు కూడా ఉన్నాయని చెప్పారు. అదేవిధంగా ఈరోజు ఇంత మా ఆలోచన మోస్ట్లీ ఎస్టీ నగర్ని కవర్ చేసేలాగా మాకు సీసీ కెమెరా ఒకటి కానీ అరేంజ్ చేస్తే కొంచెం బాగుంటుంది. కొత్తగా టెక్నాలజీ వచ్చింది. గంజాయి కిట్ చెక్ చేస్తే ఏమవుతుంది, మీరు క్రానిక్ ఉందనుకోండి, 2 రోజుల నుంచి 1 రోజుల మధ్యలో మీరు సార్ ఎస్టీ నగర్లో ఆల్మోస్ట్ చాలా వరకు తిరుపతిలో ఎస్టీ నగర్కి బ్యాడ్ టైం అయితే ఉంది. మీరు చెప్పినట్టు నిజమే సార్. మాకు ఎప్పటి నుంచో మేము సీసీ కెమెరా కావాలంటాం సార్ ఇక్కడ. సో ఆల్మోస్ట్ చాలా వరకు ప్రాబ్లం జరుగుతుంది సార్. ఇంతకుముందు 2-3 సార్లు కూడా కంప్లైంట్ చేశాం. సో ఇక్కడ మాకు దగ్గర మోటార్ వెహికల్ ఇన్స్పెక్టర్ ఉన్నాడు, ఎక్సైజ్ ఇన్స్పెక్టర్ కనిపించిన అందరు ముందర ఎస్టీవీ నగర్ లో నేను చాలా మంది మీకు అందరికి తెలుసు. ఖచ్చితంగా నేను సార్ వాళ్ళకి ఇన్ఫార్మ్ చేస్తాను. ఇంక నుంచి వెళ్ళినా కూడా సరే డెఫినెట్ గా దాన్ని చర్యలు తీసుకోవడం జరుగుతుంది. అదే ఎందుకంటే మీరు కాకుండా మాకు ఈ 112 డైల్ 100 కాల్ ఉదయం నుంచి కూడా ద్విచక్ర వాహనాలు కావచ్చు, ఒక నివాసం ఇక్కడ మన క్రైమ్ చేయలేదు.
తిరుపతి నగరంలో ఉన్న ఎస్టీవీ కాలనీ మరియు న్యూ ఇందిరానగర్ ప్రాంతంలో ఈరోజు దాదాపు 450 మంది పోలీసు వారితో కార్డన్ సెర్చ్ నిర్వహించడం జరిగింది. ఇక్కడున్న ప్రజలందరితో కూడా మాట్లాడడం జరిగింది. అదేవిధంగా ఇక్కడున్న వెహికల్స్ని చెక్ చేయడం, ఇంతకుముందు ఈ ప్రాంతంలో కొంతమంది మీద కేసెస్ రిజిస్టర్ అయినాయి, కొంత గంజా సమాచారం ఉంది. వాటిని అన్నింటినీ దృష్టిలో ఉంచుకొని ఈరోజు కార్డన్ సెర్చ్ ఆపరేషన్ ద్వారా వీళ్ళందరినీ చెక్ చేశాము. వెహికల్స్ దాదాపుగా 150 వెహికల్స్ వరకు అనుమానాస్పదంగా ఉన్న వెహికల్స్ అన్నీ కంట్రోల్ తీసుకొని తర్వాత వెరిఫై చేసి చర్య తీసుకోవడం జరుగుతుంది. అదేవిధంగా గాంజా కన్జ్యూమర్స్ని కూడా కొంతమందిని ఐడెంటిఫై చేశారు ఈ ప్రాంతంలో. వారిని ఇక్కడే ఈ గాంజా టెస్టింగ్ కిట్స్ ద్వారా చెక్ చేసి ఫర్దర్ ఇంట్రాగేట్ చేయడం జరుగుతుంది. ఈ కార్డన్ సెర్చ్ ద్వారా ప్రజలకు కానీ మీడియా మిత్రులకు కానీ తెలియజేయడం అనేది ఏంటంటే, ప్రతి ప్రాంతాన్ని ఇదే విధంగా కార్డన్ సెర్చ్ ద్వారా అనుమానాస్పద ప్రాంతాలన్నీ చెక్ చేసుకుంటూ ఆ ప్రాంతంలో ఉన్న క్రైమ్ ప్రోన్ పర్సన్స్ని, అదేవిధంగా గాంజా కన్జ్యూమర్స్ని, గాంజా పెడ్లర్స్ని చెక్ చేయడం, ఫర్దర్ ఇంట్రాగేట్ చేస్తూ తిరుపతిని ఒక సురక్షితమైన నగరంగా ప్రజలకు సజెస్ట్ చేసే విధంగా ఈ ఆపరేషన్స్ అనేవి చేయడం జరుగుతుంది.